హలో బడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డెనిస్ స్టోరీస్. ఈరోజు మనం పలావ్ ఎలా చేసుకోవాలి. ఏం పలావ్ అండి? పన్నీర్ పలావ్. వెజిటేరియన్స్కి ఇది మాత్రం ఒక పెద్ద బాంబ్లెస్ లాంటిదే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దీన్ని వెరైటీగా ఎలా చేసుకోవాలి నేను చెప్తాను. నేను ఇక్కడ ఒక ప్లేట్లో పన్నీర్ వేసుకుంటున్నాను అండ్ సైడ్కి 3 ఆనియన్స్ అండ్ 2 టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక 4 గ్రీన్ చిల్లీస్. ఇందులో నేను టర్మరిక్ పౌడర్, జీరా పౌడర్ అన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను. కొంచెం కారం వేసుకొని కలిపి మ్యాగ్నేట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఒక పక్క అదే ప్యాన్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఎవరికంటే నచ్చవు. పలావ్స్లోకైనా, బిర్యానీలోకైనా, లేదంటే బగారాలోకైనా కానీ, ఎందులోకైనా కానీ ఫ్రైడ్ ఆనియన్స్ అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. సో నేను ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను అని చెప్పి షాక్ అవ్వకండి. అందులో మాత్రం నేను అదే ఆయిల్ని 3 వెరైటీస్ పన్నీర్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకొని ఎక్కువగా చేసుకోకండి. సో ఇప్పుడు ఇందులో నేను ఇదే ఆయిల్లో నేను కొంచెం టమాటోస్, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేస్తాను. అవి ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకొని పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను గ్రేవీ కోసం అండి. ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్స్ వేసి మిక్స్ చేసుకొని అదే పేస్ట్ని కలిపేసి వేసాను. లాస్ట్లో కొద్దిగా రైస్ వేసుకొని పన్నీర్ వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకుంటే పన్నీర్ పలావ్ రెడీ. టేస్టీగా మీకు ఈజీగా ఇంట్లో తొందరగా అయిపోయే పన్నీర్ పలావ్ అండి.